సో ఫ్రెండ్స్ ఫైనలీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2025 సంబంధించిన హోండా SP 125 బైక్ అనేది ప్రెజెంట్ మన ముందు అయితే ఉంది. సో దీంట్లో చాలా అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి 2025 మోడల్ అయితే లాంచ్ అయితే చేశారు. సో దీంట్లో మొత్తం రెండు వేరియంట్స్ అనేవి అవైలబిలిటీకి తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్ అండ్ ఇంకొకటి హయ్యర్ వేరియంట్ అనమాట. ఇప్పుడు మీరు చూసేది హయ్యర్ వేరియంట్. సో రెండు వేరియంట్స్లో కలిపి మనకి కంప్లీట్గా 5 కలర్ ఆప్షన్స్లో ఈ బైక్ అనేది అవైలబిలిటీగా ఉండబోతుంది. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో 2025లో మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి చేశారు, ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత పెట్టారు, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ పరంగా మనకి సేమ్ ప్రీవియస్గా ఏదైతే లుక్ ఉందో సేమ్ లుక్స్తో మనకి ఇది అవైలబిలిటీతో ఉంటుంది. బట్ ఇక్కడ మనకి స్టిక్కరింగ్ అనేది కంప్లీట్గా మనకి చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. అంటే గ్రాఫిక్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి. సో ఫ్రంట్ ప్యానల్ దగ్గర నుంచి ట్యాంక్ పైన కానీ సైడ్ ప్యానల్స్ దగ్గర కానీ అలాగే బ్యాక్ సైడ్ సీట్ దగ్గర కానీ అంతా కూడా మనకి కంప్లీట్గా ఒక న్యూ టైప్ ఆఫ్ స్టిక్కరింగ్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి. నెక్స్ట్ మనం దీనికి వాక్ అరౌండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్ మనకి టాప్లో మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సేమ్ మనకి యూనికార్న్లో కానీ SP 160లో కానీ ఏవైతే మిర్రర్స్ ఉన్నాయో సేమ్ మిర్రర్స్ మనకి దీంట్లో కూడా ఆఫర్ చేశారని చెప్పొచ్చు. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఆఫర్ చేస్తున్నారు మిర్రర్స్ అనేవి. అలాగే నెక్స్ట్ మనకి విండ్షీల్డ్ అనేది బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది. దానిపైన మనకి హోండా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ కింద కనుక చూసుకుంటే కంప్లీట్గా మనకి న్యూ LED హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా మనకి హాలోజన్ బల్బ్తో హెడ్ ల్యాంప్ అయితే ఉండేది. దాన్ని కంప్లీట్గా LEDకి అయితే అప్డేట్ చేశారనమాట. స్ప్లింట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ యొక్క డిజైన్ అనేది మాత్రం చూడడానికి ఫ్రంట్ ప్రొఫైల్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ గురించి మీ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అక్కడ ఉన్న మనకి స్పేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని అక్కడ మనకి స్ప్లింట్ LED హెడ్ ల్యాంప్ అలాగే మనకి DRLs కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డీటెయిలింగ్ అంతా కూడా మనకి చాలా టాప్ నాచ్ అయితే మనకి హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి క్లియరెన్స్ ఇండికేటర్స్ అనేవి మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా మనకి బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 33mm టెలిస్కోపిక్ ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో 125 సెగ్మెంట్ బైక్స్ కి 33mm అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో మనం రైడ్ రివ్యూలో అయితే మనం మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 240mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సింగిల్ పిస్టన్ నిసిన్ క్యాలిపర్తో మనకి రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ బ్రేక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 80/100 18 నుంచి ట్యూబ్లెస్ అలాయ్స్ మనకు రావడం జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్లో మిగిలిన కాంపిటేటర్ బైక్స్ కనుక చూసుకుంటే 70 ఇంచ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు మాత్రం 18 ఇంచ్ వీల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 123.94cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్డ్ కంపెనీకి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ OBD 2B నార్మ్స్ కి అప్డేట్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఎయిర్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ అనేది మరింత స్మూత్ గా అలాగే మరింత రిఫైన్మెంట్ గా మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. దీనికి మాక్సిమం పవర్ సరికి 10.7 PS పవర్ ని 7500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ సరికి 10.9 Nm టార్క్ ని 6000 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ మనకి దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హీల్ అండ్ త్రో షిఫ్టర్ అయితే ఉంటుంది. సో గేర్స్ ఎలా పడుతున్నాయి అలాగే ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ బైక్ ని రైడ్ అయితే చేద్దాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డెడికేటెడ్ వీడియో రూపంలో మీకు అయితే తీసుకొస్తాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 160mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 కన్నా అబవ్ హైట్ అయితే ఉండాలి. సో ఎగ్జాక్ట్ గా వీళ్ళు 160 ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. అలాగే నెక్స్ట్ దీనికి క్యాబ్ వెయిట్ కూడా 117 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది బైక్ అనేది. అలాగే సీట్ హైట్ కూడా మనకి 790mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా తక్కువ సీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 5.4 5.5 కన్నా అబవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజెస్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ సెంటర్ స్టాండ్ కూడా అయితే మిస్ అయితే చేయలేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. అలాగే సారీగా రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ సరికి కంప్లీట్ గా క్లోజ్డ్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో క్లోజ్డ్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి అంత ఈజీగా డస్ట్ కానీ మడ్ కానీ చైన్ లోపలికి వెళ్ళే అవకాశం తక్కువ కాబట్టి సో మనం చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు ఎవ్రీ 2000 నుంచి 2500 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి మీరు చేసుకుంటే కనుక సో చైన్ లైఫ్ అనేది ఎక్కువైతే వస్తుంది. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా మీరు ఒక 3 స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి కాకుండా మోనో షాక్ ఇచ్చి ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ లో దీన్ని మోనో షాక్ కూడా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/80 నుంచి ట్యూబ్లెస్ అలాయ్స్ మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే న్యూ LED టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
సో ప్రీవియస్గా మనకి హోండా SP 160లో ఏదైతే టైల్ ల్యాంప్ ఉందో సేమ్ టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. సో ప్రీవియస్గా మనకి ఇది హాలోజన్ బల్బ్ అయితే ఉండేది, ఇప్పుడు ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి CBS అయితే ఉంటుంది అనమాట. CBS అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో మనకి ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవడం జరుగుతుంది. అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ యొక్క క్వశ్చన్ కానీ కంఫర్ట్ కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా కంఫర్టబుల్గా మనం రిలాక్స్గా మనం దీని యొక్క సీట్ యొక్క క్వశ్చనింగ్ అయితే ఉంది. సో ప్రాపర్ ఫ్యామిలీ వెహికల్ కాబట్టి దీంట్లో మనకి సీట్ అనేది సింగిల్ లాంగ్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈజీగా మీ ఫ్యామిలీతో మీరైతే రైడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి కంఫర్టబుల్గా క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 11 లీటర్స్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి E20 క్యాపబుల్స్తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 60 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అయినా తీసుకోవచ్చు. సో చాలా మంది యూజర్స్ కింద కామెంట్ సెక్షన్లో 65-70 కూడా అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఈ బైక్ యూస్ చేస్తే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి బాగుంటుంది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీన్ లో బీన్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కన్సోల్ నుండి ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి కొన్ని నావిగేషన్ బటన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఇచ్చింది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో కనుక చూసుకుంటే ఆటో స్టాప్, ఆటో ఆన్ ఆఫ్ సంబంధించిన ఐడిల్ స్టార్ట్ సిస్టమ్ సంబంధించిన బటన్ అనేది ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారో. అలాగే దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రోడ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అయితే మాత్రం చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఒక మేజర్ బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్గా చిన్న సైజు బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఉండేది. ఈసారి కంప్లీట్గా మనకి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్తో అప్డేట్ అయితే చేశారని చెప్పొచ్చు. కన్సోల్ అనేది చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. అలాగే కన్సోల్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్, ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే అడిషనల్గా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ తీసుకొచ్చారు. నావిగేషన్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెట్టింగ్స్లో ఇంకా మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ కూడా మనం కావాలనుకుంటే ఒక 8 పాయింట్స్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే అనేది మనకి లైట్ థీమ్లో కావాలా లేదా డార్క్ థీమ్లో కావాలో కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలా మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా దీంట్లో మనకి Type-C USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మనం సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి డ్రమ్ వేరియంట్ అనేది అవైలబుల్ అయితే ఉంది. డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 92,000 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,10,000 నుంచి 1,15,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. అలాగే దీంట్లో డిస్క్ వేరియంట్ ఇప్పుడు మీరు చూసే వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,00,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,20,000 నుంచి 1,25,000 బడ్జెట్లో మనకి వ్యారీ అవుతుంది. అంటే మీరుండే ఇయర్ని బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే సో 20,000 అండ్ అబౌవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన హోండా SP 125 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే సూన్ మనం ఈ బైక్ని అవుట్డోర్ తీసుకెళ్లి రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.